చౌటుప్పల పట్టణ కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ యొక్క చౌటుప్పల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా తంగడపల్లి, అదేవిధంగా పంతంగి, ఆరెగూడెం, అంకిరెడ్డిగూడెం ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఈ యొక్క వాయు కాలుష్యం వలన, అదేవిధంగా గాలి కాలుష్యం వలన అనేక మంది మృత్యుపాత పడుతున్నారు. వాళ్ళు రోగాలకు బాధపడుతూ మంచాల పైన కాబట్టి వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలోని అట్టంట్గా ప్రాంతమైనటువంటి పంతంగి, ఆరెగూడెం, అదేవిధంగా అంకిరెడ్డిగూడెం, తంగడపల్లి, ఈ యొక్క ధర్మాజిగూడెం ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కంపెనీలతోని చాలా ఏ విధంగా అయితే బాధపడుతున్నారో వాళ్ళందరి మీద కూడా మేము ఎంక్వైరీ నిర్వహించి సరైనటువంటి సమగ్రంగా సమాచారం సేకరించి హైకోర్టులో రిట్ ఫైల్ చేసి వీళ్ళపైన అదేవిధంగా ఫైల్ చేసినటువంటి కేసులతో వీళ్ళందరినీ కూడా కోర్టుకు ఇచ్చేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ యొక్క కంపెనీ యాజమాన్యాలకు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి వీళ్ళు కోరుకున్న విధంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక హైకోర్టు న్యాయవాదిగా నిరంతరం ప్రయత్నం చేస్తామని, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి ఆ కార్యకర్తలంతా కూడా ఈ గ్రామాల ప్రజలకు అండగా ఉంటారని, కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎలాంటి వాయు కాలుష్యం లేనటువంటి ప్రాంతంగా అదేవిధంగా మృత్యుపాత పడకుండా అనేక జంతువులు కూడా, అనేక ఆవులు, బర్రెలు, గొర్రెలు కూడా అనేక వ్యాధులకు గురై ఈ యొక్క వాయువులని, రసాయనిక పదార్థాలని స్వీకరించి ఆ గడ్డి తినడం వల్ల కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్నింటిని అరికట్టడం కోసం త్వరలోనే దీనికి ఒక చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది. చౌటుప్పల పట్టణ కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ యొక్క చౌటుప్పల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా తంగడపల్లి, అదేవిధంగా పంతంగి, ఆరెగూడెం, అంకిరెడ్డిగూడెం ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఈ యొక్క వాయు కాలుష్యం వలన, అదేవిధంగా గాలి కాలుష్యం వలన అనేక మంది మృత్యుపాత పడుతున్నారు. వాళ్ళు రోగాలకు బాధపడుతూ మంచాల పైన కాబట్టి వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా అయితే న్యాయం చేస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలోని అట్టంట్గా ప్రాంతమైనటువంటి పంతంగి, ఆరెగూడెం, అదేవిధంగా అంకిరెడ్డిగూడెం, తంగడపల్లి, ఈ యొక్క ధర్మాజిగూడెం ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కంపెనీలతోని చాలా ఏ విధంగా అయితే బాధపడుతున్నారో వాళ్ళందరి మీద కూడా మేము ఎంక్వైరీ నిర్వహించి సరైనటువంటి సమగ్రంగా సమాచారం సేకరించి హైకోర్టులో రిట్ ఫైల్ చేసి వీళ్ళపైన అదేవిధంగా ఫైల్ చేసినటువంటి కేసులతో వీళ్ళందరినీ కూడా కోర్టుకు ఇచ్చేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ యొక్క కంపెనీ యాజమాన్యాలకు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి వీళ్ళు కోరుకున్న విధంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక హైకోర్టు న్యాయవాదిగా నిరంతరం ప్రయత్నం చేస్తామని, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి ఆ కార్యకర్తలంతా కూడా ఈ గ్రామాల ప్రజలకు అండగా ఉంటారని, కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎలాంటి వాయు కాలుష్యం లేనటువంటి ప్రాంతంగా అదేవిధంగా మృత్యుపాత పడకుండా అనేక జంతువులు కూడా, అనేక ఆవులు, బర్రెలు, గొర్రెలు కూడా అనేక వ్యాధులకు గురై ఈ యొక్క వాయువులని, రసాయనిక పదార్థాలని స్వీకరించి ఆ గడ్డి తినడం వల్ల కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్నింటిని అరికట్టడం కోసం త్వరలోనే దీనికి ఒక చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది.